మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. టీడీపీ నేత బుద్ధ వెంకన్న, ఎంసీపీ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మల్టీ స్టార్ మహాకూటమి ఏపీలో సూపర్ డూపర్ హిట్. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతుంది. 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్లు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటోన్నా గెలిపించింది అని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలివచ్చారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు సాగనంపేలా కూటమికి ఓట్లు వేశారు. జగన్కు ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. 2019లో 79% పోలైతే నేడు 81% పోలింగ్ జరిగింది. జగన్పై వ్యతిరేక ఓటు వేసేందుకు తెల్లవారుజాము నుంచే ఓటర్లు బారులు తీరారు. 5-6 గంటల ఆలస్యం అయినా ఓపికగా వేచి ఉండి జగన్ను సాగనంపాలనే లక్ష్యంతో ఓట్లు వేశారు. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. అమరావతి వేదిక ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. అమరావతిని అభివృద్ధి చేస్తామన్న జగన్ రాజధాని లేకుండా సర్వనాశనం చేశారు. ఇప్పుడు అదే అమరావతిలో 4వ సారి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేయడం ఒక రికార్డ్. వైసీపీ గెలుస్తుంది. జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సజ్జల ప్రకటించారు. కేవలం అధికారులను భయపెట్టేందుకు ఈ ప్రచారం చేస్తున్నారు. 5 ఏళ్లలో అవకతవకలకు పాల్పడిన వారు ఫైళ్లు కూడా మాయం చేసేలా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధి అవుతుందని ప్రజలు ఓట్లు వేశారు. చంద్రబాబు వంటి నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టాలని కక్షతో ప్రజలు జగన్ కు ఓడించాలని ఓట్లు వేశారు. సైకిల్ పై పడిన ప్రతి ఓటు చంద్రబాబును చూసి ప్రజలు వేశారు. అభ్యర్థులను చూసి కాదు. చంద్రబాబు మళ్లీ రావాలని ఓట్లు వేశారు. రాక్షస పాలన అంతం చేసేందుకు భువనేశ్వరి, బ్రాహ్మణి గారు కూడా ప్రజల్లోకి వచ్చారు. జగన్ కు 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ పని అయిపోయిందన్నారు. కానీ చంద్రబాబు పట్టుదలతో రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు. నేడు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో అందుకుంటున్నారు. నారా కుటుంబంలో ఉన్న నలుగురు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 4 దిక్కులుగా మారి ప్రచారం చేశారు. చంద్రబాబును జైలుకు పంపిన ఘటనతో రాష్ట్ర ప్రజలు మొత్తం బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా అక్రమ అరెస్టుపై స్పందించి చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఒక దొంగను తరిమి కొట్టేందుకు నిజాయితీ పరులు అందరూ ఒకటయ్యారు. బేషరతుగా మద్దతు పలికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. ఓటమి విషయం తెలిసి కూడా బొత్స నారాయణ మేకబోతు గాంభీర్యం పోతున్నారు. బొత్స సతీమణి ఝాన్సీ కూడా అక్కడ ఓడిపోతున్నారనేది వాస్తవం. కేవలం కొన్ని ఫైళ్లు పనులు చేసుకునేందుకు బొత్స ఇలా మాట్లాడుతున్నారు. ఝాన్సీ గెలుస్తారని చెప్పి సవాల్ చేసే ధైర్యం బొత్సకు ఉందా? జగన్ అరాచక పాలనతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. ఏడాదికి జగన్ ఇచ్చి 15 లేదా 20 వేలతో కుటుంబాలు గడిచిపోతాయా? పేదలు సంపాదించుకోకుండా తాను ఇచ్చే తాయిలాల కోసం ఎదురు చూడాలని జగన్ భావించాడు. సమాజంలో ఇంకా మానవత్వం ఉందంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులే కారణం. మహాకూటమి 130కి పైగా సీట్లు వస్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. కోటికొక్కుడు అనే పదానికి అక్షర సత్యం నారా చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి పాలనలో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా మహాకూటమికే ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా 4 సార్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి. దయచేసి అధికారులకు చెప్తున్నాం, మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు. ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు
13వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు బారులలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు. ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని. కాదు, సూపర్ 6 అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ 6 చూసి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు. ఒక పరిపాలనా దక్షకుడు, పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి, అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్టు చేసి 50 రోజులు పైగా ఆయన్ని జైలులో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు గారికి.